చిత్తూరు జిల్లా పుంగనూరు మహిమాన్విత శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు పొంగళ్లు, చీర, రవికలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అమ్మవారి పవిత్రమైన నిమ్మకాయలు, పూలు, పండ్లు, కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా బోయకొండ గంగమ్మను వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పాలక మండలి అధ్యక్షులు నాగరాజరెడ్డి, ఈవో చంద్రమౌళి, కమిటీ సభ్యులు రాజేష్, సూరి, భాస్కర్ రెడ్డి, చిన్నరాయుడు తదితరులు దర్శించుకున్నారు. ఆలయంలో గర్భగుడి, ఆశీర్వాద మండపం, మూలస్థాన గంగమ్మ, జంతు బలులు సమర్పించే మండపం తదితర ప్రాంతాలను పెద్దిరెడ్డితో కలిసి అందరూ పరిశీలించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి చేపట్టవలసిన పలు వసతులపై సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. అలాగే త్వరలో ఆలయ పరిధిలో నిర్వహించనున్న పలు టెండర్లపై సమీక్షించారు. భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా టోల్ గేట్లతో పాటు పలు వసూళ్లతో పాటు వెసులుబాటు కలిగించడానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గంగిరెడ్డి, సోముల మల్లికార్జున రెడ్డి, సదుం సురేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి, స్థానిక నాయకులు గిరి, మునికృష్ణ, డిస్టూరి, నవీన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం పలువురు వీఐపీలు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఇది పోతారు కదా ఇప్పుడు ఆ ఇటుకలు ఉన్నాయి కదా దాడ పైన ఇటుకలు ఇప్పుడు ఎట్లా అట్లా 4 గంటలు లేదు కూర్చుని ఆడలు కూర్చుంటారు. ఇప్పుడు అటు చూసారు వీళ్ళు అలా ఇల్లు ఇచ్చారు, అందరు పోస్తా ఉంటారు. మోటార్ పెట్టుకోవాలి మీరు, మోటార్ పెట్టుకుని దాంతో వేస్తే తక్కువ నీళ్ళు సర్వీసింగ్ అంతా ఎన్ని నీళ్ళు వస్తుంది.
రాజు